ప్రియదేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం వచ్చేసరికి ఈ ప్రసంగి గ్రంథంలో అతడు మారు మనసు పొంది రాసిన గ్రంథంగా బైబిల్ పండితులు చెప్పారు. ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను భక్తుడు ఎలా రాశాడంటే వెనకకి తిరిగి చూచే రాశాడంట. ఎలా రాశాడండి? వెనకకి తిరిగి చూచే రాశాడంట. అంటే వెనక్కి తిరిగి చూచి రాయగలం మనం? రాయలేం. వెనక్కి తిరిగి చూడటం అంటే తన పాత గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అతడు గత జీవితంలో చేసిన ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని, దేవునికి విరోధంగా ఉన్న ప్రతి వాటిని ఒప్పుకొని మారు మనసు పొంది మారు మనసుతో ప్రసంగి గ్రంథాన్ని రాశాడంట. అందుకే బైబిల్ పండితులు ఏమన్నారంటే సొలొమోను ఈ గ్రంథాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళుండొచ్చు. అవును, మారు మనసు పొందిన వాడికి పరలోక రాజ్యములో అవకాశము దొరుకుతుంది. మనం కూడా బైబిల్ ధ్యానించేటప్పుడు, లేకపోతే దేవుని స్తుతించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటేనండి, మనము మన జీవితాల్లో ఏదైనా తప్పిదేమేమైనా ఉందేమో, దేవునికి విరోధమేమైనా మన హృదయంలో దాచబడిందేమో అని దానిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని ఎదుట మారు మనసు పొందినప్పుడు దేవుడు మన జీవితాల్లో అత్యధికమైన కృపనిస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు ప్రభుల వారు మారు మనసును కూర్చున్నటువంటి వార్తను వినాలండి. మారు మనసు కూర్చున్నటువంటి వార్తను ప్రకటించారు. మొదటిగా ఆయన దేని గురించి ప్రకటించారంటే మారు మనసు గురించి, స్వస్థత గురించో, అద్భుతం గురించో, లేకపోతే కుంటోడికి కాళ్ళు వచ్చేస్తుందనో, గుడ్డోడికి కళ్ళు వచ్చేస్తుందనో ప్రకటించలేదు. మొట్టమొదటిగా మారు మనసును గురించి ప్రకటించాడు. మారు మనస్సును కూర్చున్నటువంటి ప్రకటన ఎప్పుడైతే మొదలైందో తర్వాత అద్భుతాలు జరిగాయి. కుంటివారికి కాలు వచ్చింది, గుడ్డివారికి చూపు వచ్చింది, చనిపోయిన లెగిచారు. మొదట మార్పు చెందాలి.